పశ్చిమాసియాలో 3 నెలలకు పైగా నెలకొన్న ఉద్రిక్తతలకు తెరపడింది. యుద్ధానికి ముగింపు పలుకుతూ అమెరికా, ఇరాన్ మధ్యంతర శాంతి ఒప్పందంపై సంతకాలు చేశాయి. 14 అంశాల ఆధారంగా కుదిరిన ఈ అవగాహన ఒప్పందంపై ప్యారిస్లోని వర్సైల్స్ ప్యాలెస్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేయగా, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ వర్చువల్గా సంతకం చేశారు. సంతకం చేసినట్లు ట్రంప్ ప్రకటించగా ఒప్పందం ఖరారైనట్లు ఇరాన్ ధృవీకరించింది. ఎట్టకేలకు పశ్చిమాసియాలో శాంతి పవనాలు వీచాయి. 3 నెలలకు పైగా కొనసాగిన యుద్ధానికి ముగింపు పలుకుతూ అమెరికా, ఇరాన్ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి. మొత్తం 14 అంశాల ఆధారంగా కుదిరిన ఈ ఒప్పందానికి ఇస్లామాబాద్ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ బిట్వీన్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అని పేరు పెట్టారు. లెబనాన్తో సహా అన్ని చోట్ల దాడులను తక్షణమే నిలిపివేయడంతో పాటు హార్ముజ్ జలసంధి ప్రాంతంలో యుద్ధానికి ముందు పరిస్థితులు ఉండాలని ఒప్పందంలో పేర్కొన్నారు. అణ్వాయుధాలను తయారు చేయబోమని హామీ ఇవ్వడంతో పాటు తన వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియం నిల్వలను తగ్గించుకునేందుకు ఇరాన్ అంగీకరించింది. $300 బిలియన్ ఇరాన్ పునర్నిర్మాణానికి ప్రైవేటు ఫండ్ సమకూర్చేందుకు అమెరికా హామీ వంటి అంశాలు ఒప్పందంలో ఉన్నాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ ప్రఖ్యాత వర్సైల్స్ ప్యాలెస్ లో ఇచ్చిన విందు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శాంతి ఒప్పందంపై సంతకం చేశారు. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ వర్చువల్ గా సంతకం చేశారు. ఈ విషయాన్ని ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ IRNA ధృవీకరించింది. శతాబ్దాలుగా యుద్ధాలు లేదా భౌగోళిక వివాదాలకు ముగింపు పలికే అనేక చారిత్రక ఒప్పందాలు వర్సైల్స్ వేదికగా జరిగాయి. వాటిలో అత్యంత ప్రసిద్ధమైనది 1919లో మొదటి ప్రపంచ యుద్ధాన్ని ముగిస్తూ కుదిరిన ఒప్పందం. కొన్ని రోజుల క్రితం అమెరికా ఉపాధ్యక్షుడు JD వాన్స్, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాఘేర్ ఘాలిబాఫ్ కూడా ఈ MOUపై సంతకాలు చేశారు. అమెరికా, ఇరాన్ మధ్య మధ్యంతర శాంతి ఒప్పందం తక్షణమే అమల్లోకి వచ్చినట్లు ఇరు దేశాల మధ్య చర్చలకు మధ్యవర్తిగా వ్యవహరించిన పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సామాజిక మాధ్యమం X ద్వారా ప్రకటించారు. మొదటి అడుగుగా హార్ముజ్ జలసంధిని ఇరాన్ పూర్తిగా తెరుస్తుందన్నారు. అందుకు ప్రతిగా ఇరాన్ ఓడరేవుల దిగ్బంధనాన్ని అమెరికా ఎత్తివేస్తుందని పాక్ ప్రధాని వెల్లడించారు. ఈ ఒప్పందం ప్రకారం యుద్ధానికి శాశ్వతంగా ముగింపు పలకడంతో పాటు ఇరాన్ అణు కార్యక్రమం భవిష్యత్తుపై తుది ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు 60 రోజుల చర్చల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ ఒప్పందం ద్వారా ఇరాన్కు అనేక ప్రయోజనాలు లభించనుండగా ప్రతిఫలంగా అమెరికాకు దక్కింది చాలా తక్కువే అని తెలుస్తోంది. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందంపై సంతకాల ప్రక్రియ షెడ్యూల్ కంటే ఒకరోజు ముందే జరగటం ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 19న జెనీవాలో సంతకాల ప్రక్రియ జరగాల్సి ఉంది. అయితే జెనీవాలో ఇరు దేశాల ప్రతినిధుల సమావేశం ఉంటుందని ఇరాన్ అధికారులు తెలిపారు.